ఊర్లో చెప్పులు వేసుకొని తిరగడానికి వీలు లేదు. చెప్పులు తీసేసి ఊరు తర్వాత చెప్పులు వేసుకునే పరిస్థితి. ఇంకొక పక్కన దిశ ఒక టీ బంక్ దగ్గరికి పోతే 2 గ్లాసులు పెట్టి ఆ 2 గ్లాసుల్లో ఒక గ్లాస్ అతను 2 గ్లాసులు పెట్టరు, ఒకటే గ్లాసు పెడతారు, పక్కన ఎక్కడ పెడతారు. అతనే వచ్చి ఆ గ్లాసులో టీ పోయించుకొని తాగి కడిగి మళ్ళీ ఆ గ్లాసు పెట్టేసిపోవాలి. అంటే అన్టచబుల్ అంటే ఎంత పరాకాష్ట మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవాలయాలకు ఎంట్రన్స్ లేని పరిస్థితి. అంటే ఇలాంటివి చూసిన తర్వాత దిశ నేను ఈ జీవో తీసుకొచ్చాను. జస్టిస్ పొన్నయ్య కమిషన్ ఇస్తాం. 42 రికమెండేషన్లు ఇచ్చాడు. 27 జీవోలు కానీ మెమోలు కానీ ఇష్యూ చేశాను. ఒక మాటలో చెప్పాలంటే కుల వివక్షత పైన యుద్ధం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని యుద్ధమే చేశాం. అదర్వైజ్ మనుషుల్లో కరుడు గట్టకపోయిన అహంభావంతో ఏమాత్రం కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ మీరు చూస్తే ఈ జీవో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది జీవో ఎంఎస్ నెంబర్ 105 డేటెడ్ 31/10/2011. ఇందులో చూసిన ప్రదేశాలు This team will interact with all sections of the people in the villages, including SCs, STs, and convince and persuade the upper caste people against the evil of untouchability in various forms and in whatever manner it is being practiced, and also against atrocities against SCs and STs with special reference to the villages concerned. The team lead the SCs and STs into the village temple, provide access to the public water sources, and get the separate glass for SCs system removed from the tea and coffee shops. The team should also tackle any other village level social evils or superstitions like జోగిన్, బస్సని సిస్టమ్, బాణామతి, పోతురాజు, బాండెడ్ లేబర్, మాన్యువల్ స్కేవెంజర్. అంటే మీరు ఇవన్నీ చూస్తే దిశ ఎంత భయంకరంగా అంటే మనిషిని మనిషిగా ట్రీట్ చేయలేని పరిస్థితి, మనిషిని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. అక్కడి నుంచి దిశ నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఉండడానికి వీలు లేదని జస్టిస్ పొన్నయ్య గారు ఇచ్చిన రికమెండేషన్ని తీసుకున్న తర్వాత 27 మెమోల్ని జీవోలు ఇష్యూ చేశాం. ఆ ఫస్ట్ జీవో మీరు చూస్తే జీవో ఎంఎస్ నెంబర్ 92 ఆయన ఇచ్చిన రిపోర్ట్ యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేయడం. రెండో రిపోర్ట్ గిరిజన ప్రాంతంలో గిరిజన భూములని కొట్టేసేవాళ్ళు, వేరే వాళ్ళు పోయి ఆక్యుపై చేసుకొని, అవన్నీ కూడా ఐటీడీఏకి అధికారాలు ఇచ్చి గిరిజన భూములు వేరే వాళ్ళు తీసుకోవడానికి వీలు లేదు, ఈ భూములు గిరిజనులకే ఉండాలని చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం అమలు చేసింది.